ఎపిసోడ్ 12 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో రాజారావుకి ఫోన్ చేసిన విజయ్ కుమార్కి రాయన్న అరెస్ట్ అయిన విషయం నిన్ననే రమణి ద్వారా తెలిసిందని, రాయన్న లక్ష్మి గదిలో నుంచి రావడం ఒక అమ్మాయి చూసిందని, రాయన్నే లక్ష్మిని వరుసపరుచుకుని హత్య చేశాడంటాడు రాజారావు. దానికి విజయ్ కుమార్ రాయన్నికి బెయిల్ కూడా రాకుండా రమణి ద్వారా హాస్టల్ అమ్మాయిలతో సమ్మె చేయించాలని అంటాడు. లాయర్ వెంకటరత్నం రాయన్నని రకరకాల ప్రశ్నలు వేసి అతన్ని అబ్జర్వ్ చేసి రాయన్నని నిరపరాధిగా గుర్తించి లక్ష్మితో అతనుకున్న పరిచయాన్ని మొదటి నుంచి చివరి వరకు చెప్పమంటాడు. రాయన్న అన్ని విషయాలు చెప్తూ రాజారావు గురించి కూడా చెప్పగా లాయర్ వెంకటరత్నం రాజారావుకి మీ మీద ఏదైనా శత్రుత్వం ఉందా అని అడుగుతాడు. నాకు చాలా మంచి స్నేహితుడతడు. సొసైటీలో ఎలా మెలగాలో నాకు నేర్పించాలని తాపత్రయపడేవాడు. భవిష్యత్తులో నేను మంచి ప్లేయర్ని అవుతానని అతడికి గట్టి నమ్మకం. మీ మీద పోలీసులకి అంత గట్టి అనుమానం ఎందుకొచ్చింది? మొన్న నేను హాస్టల్కి వెళ్ళడం చూసిన అమ్మాయిలు చెప్పారట. అదీగాక సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ నాదే అని పోలీసుల అనుమానం. సూసైడ్ నోట్ మీ హ్యాండ్ రైటింగ్లో ఉందా? అది ఎలా వచ్చింది? తెలియదు. ముందుగా నా చేత అలాంటి నోట్ వ్రాయించి చెక్ చేశాడు ఇన్స్పెక్టర్. వెంకటరత్నం జేబులోంచి చిన్న డైరీ, పెన్ను తీశాడు. మీతో ఇన్స్పెక్టర్ ఏమని వ్రాయించాడో అలాగే వ్రాయండి అన్నాడు. రాయన్న నిస్సంకోచంగా డైరీ అందుకుని వ్రాసిచ్చాడు. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను రాయన్న. ఈరోజే మీ బెయిల్ కోసం ప్రయత్నిస్తాను. విష్ యూ గుడ్ లక్. చేయి చాపాడు వెంకటరత్నం. రాయన్న టీంలో సెలెక్ట్ అయిన విషయం అతడికి అప్పుడే చెప్పదలుచుకోలేదు. అది వినవలసిన సమయంలో వినవలసిన వారి ద్వారా తెలిస్తే బావుంటుందని వెంకటరత్నం ఉద్దేశ్యం. వెంకటరత్నం వెళ్ళిపోతూ ఉండగా బయట రూమ్లో టెలిఫోన్ మోగింది. ఇన్స్పెక్టర్ అందుకున్నాడు. అవతల వ్యక్తి స్వరం వినగానే ఆటోమేటిక్గా అటెన్షన్లో నిలబడ్డాడు. ఒప్పుకున్నాడా అని అడిగాడు డీసీపీ అట్నుంచి. లేదు సార్, చెయ్యలేదంటున్నాడు. హత్య చేసిన వాడు అంత సులభంగా ఒప్పుకుంటాడా? 4 తంతే బయటపడతాడు. సత్యనారాయణకి అప్పజెప్పాల్సింది. మెజిస్ట్రేట్ దగ్గరకు ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. సరే, వచ్చాక అతడిని సత్యనారాయణకి అప్పజెప్పండి అని ఫోన్ పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ ముఖం మ్లానమైంది. తన చేతకానితనాన్ని ఎత్తి చూపించినందుకు కాదు. ఇదే డీసీపీ ఉదయం ఫోన్ చేసినప్పుడు అతడు అసలే పబ్లిక్ ఫిగర్, జాగ్రత్తగా వ్యవహరించండి, అనవసరంగా చేయి చేసుకుంటే అభిమానులతో గొడవ అని చెప్పాడు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్కి ఆ విషయంలో బాధగా లేదు కానీ అతడు చాలామంది నేరస్తులను చూశాడు. రాయన్న లాంటి చదువుకుని సంస్కారం ఉన్న వ్యక్తి నేరం చేసి ఉంటే అది ఒప్పించడం చాలా తేలికైన విషయం. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా హింసించినా నేరం ఒప్పుకోనివాడు అతి మొండివాడైన రౌడీ అయినా అవ్వాలి, లేదా నిర్దోషి అయినా అవ్వాలి. రాయన్న రెండో రకానికి చెందిన వాడేమోనని అనుమానం అతనికి ఇంటరాగేషన్ టైంలోనే వచ్చింది. కానీ తన కర్తవ్యం చివరి వరకు సరిగ్గానే నిర్వహిస్తూ రాయన్నని అన్ని రకాలుగా ప్రశ్నించాడు. రాయన్న మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకుండా ఒళ్ళు కుళ్ళబొడవమని పైనుంచి ఆదేశం. నిజాయితీపరుడైన ఇన్స్పెక్టర్కి ఇందులో రాజకీయం ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి వెంకటరత్నం బయటికి వెళ్ళిపోవడం, వెంటనే సత్యనారాయణ లోపలికి వెళ్ళడం గమనించనే లేదు. సత్యనారాయణ క్రూరంగా నవ్వుతూ రాయన్న భుజం మీద చెయ్యి వేశాడు. ఇప్పుడు చెప్పు, లక్ష్మిని ఎందుకు హత్య చేశావో అన్నాడు అతడిని దగ్గరగా లాగుతూ. క్రికెట్ బోర్డ్ మీ నిర్ణయం మార్చుకోకపోతే దేశం అంతా గగ్గోలెత్తిపోతుంది. ముఖ్యంగా మన దేశ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. రాయన్నని టీంలోంచి తీసేసినట్లు వెంటనే ప్రెస్ నోటీస్ ఇవ్వండి అన్నాడు రాఘవరెడ్డి. చందు బోర్డే అతడి వైపు అసహనంగా చూశాడు. ఓ నిర్ణయం తీసుకునే ముందు మనం పూర్వాపరాలు ఆలోచించాలి రాఘవరెడ్డి గారు. దాదాపు 2 ఏళ్ల క్రితం అలాంటి పరిస్థితినే సిద్ధు విషయంలో ఎదుర్కొన్నాం. అప్పుడు బోర్డులో మీరు ఉన్నారు.
ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం? అప్పుడు దేశంలో ప్రజలు గోల పెట్టారు, పత్రికలు విమర్శించాయి. అయినా అతడికి స్పెషల్ బెయిల్ తెప్పించి విదేశాలకు వెళ్ళడానికి స్పెషల్గా పర్మిషన్ కూడా మనమే తీసుకున్నాం. దేనికోసం? అతడు మన దేశ ప్రతిష్టను నిలబెట్టే ఆటగాడు కాబట్టి. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా మరెవరూ వేలెత్తి చూపలేనిదిగా ఉండాలి. ఏ లాయర్ అయినా, జర్నలిస్ట్ అయినా ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏం చెప్పగలం? అది వేరు, ఇది వేరు. వీడు అమాయకురాలైన అమ్మాయిని రేప్ చేసి మరీ హత్య చేశాడు. హైదరాబాదులో పరిస్థితి మీకు తెలియదు. కాలేజ్ స్టూడెంట్స్ అంతా గొడవ చేస్తున్నారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి కూడా వీల్లేదని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయబోతున్నారు. కాదంటే మరింత గొడవైపోతుంది, రాఘవరెడ్డి ఆవేశంగా అన్నాడు. బాంబే చేరగానే విజయ్ కుమార్ నుంచి అతను ఫోన్ అందుకున్నాడు. అందుకే ధీమాగా అనేశాడు. అంతవరకు కేసులో లేని రేప్కి పునాది అక్కడే పడింది. అలా అయితే సమస్యే లేదు. బెయిల్ దొరకకుండా అతడిక్కడకు రాలేడు, ఆడలేడు. అప్పుడిక మన మీద మాట కూడా రాదు అన్నాడు చౌదరి. రాఘవరెడ్డి కంగు తిన్నాడు. విషయం ఇలా మలుపు తిరుగుతుందనుకోలేదు. రాయన్న రేప్ చేసి హత్య చేయడం చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారా? అడిగాడు చందు బోర్డే. లేరు, కానీ బలమైన సాక్ష్యాలున్నాయట. రెడ్డి నీరసించిపోయాడు. కేవలం అలాంటి సాక్ష్యాలతో నేరాలు రుజువైతే మనకిన్ని కోర్టులు అక్కర్లేదు. కోర్టుల్లో కేసులు సంవత్సరాల తరబడి సాగిపోవు. తీర్పు ఇచ్చే జడ్జి అన్ని రకాల సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. మనం ఆ జడ్జి కంటే గొప్పవాళ్ళం కాదు. ఆయన తీర్పుకే మనం కట్టుబడి ఉందాం. అందులో రాయన్న ఆడబోయేది టెస్ట్ మ్యాచ్ కాదు. ఈ ఆటలో అతడు తన నైపుణ్యం ప్రదర్శించకపోతే ఎలాగూ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అన్నాడు మీటింగ్ ముగిసిందన్నట్టుగా లేచి నిలబడుతూ. రాఘవరెడ్డికి మరి మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. కిరణ్మయి 2 గంటల నుంచి ఆ చెట్టు కిందే నిలబడి ఉంది. కోర్టు లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆమెతో ఎక్కువగా మాట్లాడకపోయినా ఆమె బాధ పాలు పంచుకుంటున్నట్లు రాయన్న స్నేహితుడు దగ్గరలోనే నిలబడి ఉన్నాడు. కిరణ్మయిని చూస్తుంటే అతడికి బాధగా ఉంది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు, అసలు కూర్చోలేదు కూడా. ఎంతసేపు అలా నిలబడతారు? అలా ఆ చెట్టు కిందే కూర్చోండి పోని అన్నాడు మెల్లిగా. పర్వాలేదులేండి, ఇంకా ఎంతసేపు అవుతుందంటారు అడిగింది కిరణ్మయి. అయిపోవచ్చిందట, బయట కోర్టు జవాను చెప్పాడు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే మనం ఏం చెయ్యలేం గదూ. అవును, ఏం చేయలేం ఒప్పుకున్నాడు అతడు. అది ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కదా. అసలే ఈ పరిస్థితికి మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఇక ఎప్పటికీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోవచ్చు కూడా. కోర్టు విధించే శిక్ష కంటే ఆ శిక్ష మరింత భయంకరమైంది కదూ. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తనకు తెలిసినంతవరకు ఈమెకు రాయన్నతో పెద్ద పరిచయం కానీ, రాయన్నకు క్రికెట్ పట్ల ఉన్న అభిమానం గురించి కానీ పూర్తిగా తెలియవు. అసలు క్రికెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని అమ్మాయిని రాయన్న వివాహం చేసుకోవడమే స్నేహితులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈ అమ్మాయిలో తను ఊహించలేనంత గొప్ప అండర్స్టాండింగ్, ఉన్నతమైన వ్యక్తిత్వం, తెలివితేటలు ఉన్నాయి. రాయన్న చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు. మీరు అనుకున్నది నిజమే. రాయన్న చాలా సెన్సిటివ్. కానీ మీలాంటి వ్యక్తి సాహచర్యంలో అతడు తప్పక మామూలు మనిషి అవుతాడు. ఆ నమ్మకం నాకుంది. అంతేకాదు, మంచి ప్లేయర్ అవుతాడు కూడా నమ్మకంగా అన్నాడు. కిరణ్మయి అతడి మాటలు విన్నట్లే లేదు. అన్నట్లు రాయన్న రేపు ఢిల్లీ వెళ్ళాలంటే టికెట్ క్రికెట్ బోర్డు వాళ్ళు అరేంజ్ చేస్తారా, లేక మనమే కొనుక్కోవాలా అడిగింది. ఏమో సరిగ్గా తెలియదు. మనం కొనుక్కుని వెళ్తే తర్వాత వాళ్ళు డబ్బు తిరిగిస్తారనుకుంటాను. ఏ? అదే, మనమే టికెట్ కొనుక్కోవాలంటే ఒక్క రోజులో రిజర్వేషన్ దొరుకుతుందా? అంత దూరం రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయడం కష్టం కదూ. రాత్రంతా నిద్ర లేకుండా వెళ్ళి ప్రాక్టీస్లో ఏం పాల్గొనగలడు? నిజమే, కానీ రాయన్న బయటికి రానివ్వండి. నేను వెళ్ళి టికెట్ సంగతి చూస్తాను. ఆ విషయంలో మీరేం దిగులు పెట్టుకోకండి, నేను అరేంజ్ చేయగలను. థ్యాంక్స్. కిరణ్మయి కృతజ్ఞతగా చూసింది అతడి వైపు. నా ఆలోచనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయనుకుంటాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా విషయాలు చూస్తూ వచ్చానండి.
ఇంటి నిండా జనం ఉంటారు. కాది ఏది ముందుగా ప్లాన్ చేసుకుని అమలులో పెట్టరు. అనవసర విషయాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరం అయిన వాటిని మర్చిపోతారు. చిన్న దుర్ఘటన జరిగితే విచారిస్తూ కూర్చోవడం తప్ప తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించకపోవడం మనలో పెద్ద అవలక్షణం. ఆమె మాటల్లో సత్యం అతడికి బోధపడింది. ఇప్పటి వరకు అతడు రాయన్నలోని క్రీడాకారుడికి ఫ్యాన్. కానీ ఒక్క రోజులో అంచెలంచెలుగా బహిర్గతమవుతున్న కిరణ్మయి వ్యక్తిత్వానికి అతడు అభిమానైపోయాడు. నేనున్నానుగా, ఈ విషయాలన్నీ నాకు వదిలేయండి. అదిగో లాయర్ గారు వస్తున్నారు. ఆతృతగా నడిచాడు అటువైపు. ఆత్మీయత, అభిమానం, అనుబంధం ఏర్పడడానికి ఏళ్ల తరబడి పరిచయం అవసరం లేదు. కల్లా కపటం లేని ఆ కాస్త సంభాషణ చాలు. కిరణ్మయి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ల వైపు నడిచింది. విజయ్ కుమార్ ఇంటిలో. విజయ్ కుమార్ చాలా ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు తమ క్లబ్ తరపున సికింద్రాబాద్ 11 జట్టుతో వన్డే మ్యాచ్ ఆడి వచ్చాడతడు. అవతల టీంలో నేషనల్ ప్లేయర్స్ అయిన శివలాల్ యాదవ్, అర్షద్ ఆయిబ్ ఉన్నారు. తమ టీం గెలిచే ఆశ వదులుకున్న సమయంలో అతడు విజృంభించి ఆడాడు. అవుట్ అవ్వకుండా 92 పరుగులు చేశాడు. చిత్తుగా ఓడిపోతుందనుకున్న టీం గెలవడంతో అందరూ అతన్ని చుట్టుముట్టేసి అభినందనల వర్షం కురిపించారు. మంచి ఫామ్లో ఉన్నావోయ్, మన జట్టులో నీ ఎంపిక ఖాయం అన్నాడు యాదవ్. ఆడుతున్నప్పటికంటే ఇప్పుడు వీళ్ల ప్రోత్సాహం అతడికి ఎక్కువ ఉత్సాహాన్నిచ్చింది. ఉదయం నుంచి అన్నీ శుభవార్తలే. లేవగానే పేపర్లో రాయన్న అరెస్టు వార్త, రాఘవరెడ్డిని వెంటనే బొంబాయి పంపగలగడం, రాజారావు సహకారం, ఇప్పుడీ విజయోత్సాహం అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోయాయి. నాకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? ఇంటికి రాగానే అడిగాడు. బాంబే నుంచి రాఘవరెడ్డి, ఊళ్ళో నుంచి రాజారావు చేశారని చెప్పాడు నౌకరు. విజయకుమార్ ఉత్సాహంగా బాంబే డయల్ చేశాడు. ఏమైంది? రాయన్నకు బెయిల్ దొరకకుండా చేశావా? అడిగాడు రెడ్డి ఆతృతగా అట్నుంచి. ఏమో, ఇంకా తెలియదు. అక్కడేమైంది అన్నాడు కుమార్. సారీ, పని జరగలేదు. బోర్డులో వాళ్ళు ఒప్పుకోలేదు అన్నాడు రెడ్డి నిస్పృహగా. అంటే నీ వల్ల కాలేదన్నమాట. విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతడి ఉత్సాహం అంతా చచ్చిపోయింది. ఇంత ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు. ఇక ఒక్కటే ఆశ మిగిలింది. రాజారావుకి ఫోన్ చేసి బెయిల్ విషయం అడిగాడు. రాయన్నికి బెయిల్ దొరికిందట అన్నాడు రాజారావు. కుమార్ మొహం మీద ఒక్కసారిగా కడివెడు చన్నీళ్లు కొట్టినట్టయింది. అలాగా, పోనీలే అన్నాడు పైకి ఏమీ పట్టనట్లుగా, లోపల ఆవేశాన్ని అణుచుకుంటూ. ఆ హాస్టల్ అమ్మాయిల గొడవ ఏమైంది అని అడిగాడు. ఈ అమ్మాయిలింత స్టూపిడ్ ఫూల్స్ అనుకోలేదు. రమణి కష్టపడి అందర్నీ కూడగట్టుకుందట. తీరా బయలుదేరిపోయేసరికి అపురూపలక్ష్మి అమ్మా నాన్న కుటుంబం అంతా వచ్చారట. వాళ్ళు హాల్లో ఏడుస్తూ కూర్చుంటే ఈ అమ్మాయిలంతా దిష్టిబొమ్మల్లా మళ్ళీ అలాంటి అవకాశం దొరకదేమో అన్నట్లు చూస్తూ ఆనందించినట్టున్నారు. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. వీళ్ళు వెళ్ళేసరికి రాయన్నకు బెయిలు దొరకడం, వాడి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయాయి అన్నాడు రాజారావు. ప్రస్తుతం సమాజంలో స్ట్రైక్ చేయడానికి ఎంత సిల్లీ కారణం చాలో, అది మానేయడానికి ఎంత చండాలమైన రీజన్ సరిపోతుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. 16 గంటల సమయం ఎంత భారంగా గడిచిందో ఆ తర్వాత 2 గంటలు అంత వేగంగా గడిచిపోయాయి. లాయర్ వెంకటరత్నం బయటికి రావడమే ఆలస్యం. బెయిల్ కోసం పర్సనల్ బాండ్ ఇవ్వాలనగానే రాయన్న తండ్రి వచ్చి ఆ పని చేశాడు. ఆ తర్వాత పనులన్నీ వేగంగా జరిగిపోయాయి. సాయంత్రం 5:30కి రాయన్న కస్టడీ నుంచి బయటకు వచ్చాడు. మనిషి చాలా కుంగిపోయి ఉన్నట్లు అతడి వాలకం చెబుతుంది. రాయన్న తండ్రి కంటనీరు పెట్టుకోవడం తప్ప నోరు విప్పి ఒక్క మాటైనా అనలేదు. చేయాల్సిందంతా తన చేతిలోనే ఉందని కిరణ్మయికి అర్థమైపోయింది. పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. మీరు 2-3 రోజుల తర్వాత వచ్చి నన్ను కలవండి అని వెంకటరత్నం రాయన్న వైపు తిరిగి, మీరు బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. ఆట మీద దృష్టి కేంద్రీకరించండి. విష్ యూ గుడ్ లక్ అంటూ అతనితో కరచలనం చేసి వెళ్ళిపోయాడు. కిరణ్మయి మామగారి దగ్గరగా నడిచింది. మామయ్య, మీరు మా ఇంటికి వెళ్ళి నా గురించి దిగులు పడవద్దని మా వాళ్లతో చెప్పండి.
బహుశా రేపు రాత్రి ఢిల్లీకి మా ప్రయాణం ఉంటుందేమో. నేను వచ్చి బట్టలన్నీ తెచ్చుకుంటాను. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అడిగాడాయన. ఈయన అద్దెకు తీసుకుని ఉంటున్న ఇల్లుందిగా, అక్కడికి వెళ్తాం. మా ఇంటికి వస్తే అక్కడ మా వాళ్ళ ప్రవర్తన ఈయనకు మనస్తాపం తప్ప మనశ్శాంతినివ్వదు. అందుకే చెప్తున్నా మావయ్య, మా వాళ్ళని ఎవ్వరినీ రానివ్వకండి.